హైదరాబాద్ చారిత్రాత్మక కట్టడాలకే కాదు నోరూరించే వంటకాలకు సైతం ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనితో వీకెండ్ అయినా, పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలైనా, కారణం ఏదైనా చలో రెస్టారెంట్ అనేవాళ్లు ఎందరో ఉన్నారు. అయితే రెస్టారెంట్లలో సిట్టింగ్ ఏరియా ఉన్నంత శుభ్రంగా కుకింగ్ ఏరియా సైతం ఉండదని, పరిశుభ్రమైన తాజా వంటకాలనే మనకు అందిస్తారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. గత నెల రోజులుగా జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్లో ప్రముఖ రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికి 10 రెస్టారెంట్లలో తనిఖీలు చేయగా 4 రెస్టారెంట్లలో ఎక్స్పైర్ అయిన పాల ప్యాకెట్లు, పాడైపోయిన వంట సరుకులు, లేబుల్ లేని వస్తువులు, చింతపండు, గోధుమ పిండి, మైదా పిండి వంటి వాటిల్లో పురుగులు, వంటగదిలో కుప్పలు తెప్పలుగా బొద్దింకలు బయటపడ్డాయి. అలానే ఆహార పదార్థాలను నిల్వ చేయడంలోనూ నిబంధనలను పాటించడం లేదు. ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో నిల్వ చేయాల్సి వస్తే కవర్లో పెట్టి నిల్వ చేయాలి. కానీ అలా చేయడం లేదు. అలానే చికెన్, మటన్, శాకాహార పదార్థాలను పక్కపక్కనే పెడుతున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి ఆర్డర్ వచ్చినప్పుడు వేడి చేసి ఇస్తున్నారు. కాగా కుళ్లిపోయిన కూరగాయలు, బూజుపట్టిన ముడి సరుకులు తనిఖీల్లో బయటపడ్డాయి. దీనితో కొందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ బృందం మరికొందరికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటుగా జరిమానా విధించారు.